దుకాణంలో పట్టుకొచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులని తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా పోయినావు గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపతులు పట్టుకుంటా గాలిగానే వైతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా ఓ అంటా అన్నావు. ఆడ చెట్టు కింద కూర్చొని చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావతత్వం వల్ల అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి ఎల్లదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాండు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయన గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపోగదా. అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపోగదా అత్త. ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారన్న గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వా, రేషన్ బియ్యం పోతారు, మందెవరలేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడ నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్న పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ అదవా. మంచి ఆట ఉంది, మాట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు. నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ బతుకు. ఊరంతా తెల్లారనా, ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా. లేసి మంచం ఎత్తు. నీ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే. ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది. అరే అట్లా అటు ఇటు తిరగకపోతే ఆడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగం చేస్తాడు. పోజరా. ఎదవన్నారు ఎదవ్వ.
నవ్వులు నువ్వులైతాయి గాని నువ్వులు నవ్వులైతాయే. సీను దీంతో నూరుడు మంచిగా వత్తలేదు. బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక పట్టు. ఏ నీ అమ్మ ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తోనే. తుని ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడిన నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసేయ్ బిడ్డ, వేసేత్తా, వేసేయ్. వేసేత్తా, ఆగు నువ్వే. వేసేత్తా, అయ్యో వేసేత్తా. అరే చెప్పేది. అయ్యో, ఏంటయ్యే? ఆగయ్యా. సీను సీను నీకోటి ఇద్దామని. సీను అది నువ్వు చదివేది కాదు సీను. ఆ లెటర్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా? మా ఊరాలు ఇల్లమ్మ పైడి గద్దెల మీద పండుకోనున్నది. అది ఎంత సక్కనిదమ్మ పాము. మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ, మా ఊరాలు ఇల్లమ్మ. సిన్నడిక్కనే ఉన్నారా? ఆనికి సంపాంగితం లవ్వోకే అయింది గారా, మనకు దావతిద్దామని జల్లి వచ్చినట్టున్నాడు. గట్లయితే రావులమ్మ దగ్గర పోయి బజ్జీలు కట్టించుకత్తా. అరే ఆగరా వారి బడ్జెట్ కానీ బయలుకి పెట్టిన లెక్క ఉరుకుతున్నావు గానీ ఆయన ముఖం చూస్తే దావతిచ్చటం లెక్క ఉన్నాదిరా. ఏమ్రా సీను గట్ల ముఖం మార్చినేమ్రా? ఇంట్లో మన గడబడైందా? ఏమైందిరా? రేయ్ మీరందరు నాకు మాట ఇవ్వనరా. ఎందుకురా? రేయ్ ఇవ్వండిరా. పిసబట్టిందారా ఏంది ఇదంతా? నీ అమ్మ అసలు ఈ అమ్మాయి నిజం కాదు, ఈ ప్రేమ నిజం కాదు. ఇంకొకసారి నన్ను ఎవడన్నా లవ్ చేయమనాలే, ఒక్కొక్కడిని ఇదే చెరువులో ముంచుతా. గంత కోపం ఎందుకు రాక మల్లిగాని లెక్క? ఊకే మల్లిగాడు ఉల్లిగాడు అనుకుంటా. వానికి దొరికిన సెట్ పోయి నాకు దొరికితే నేనెందుకు ఇట్లుంటా? అరే సంపంగి పోతాందిరా. సంపంగి పోతుంది, దాని వెనుక మా అన్నగాడు పోతాడు. ఓర్ని ఇదేందిరా, ఏంది కథ? అరే సీనా నీకు మచ్చుంటే గీ ముచ్చే ఉండకపోవురా? మచ్చ అదేడుంటదిరా? అహని గాడి దగ్గర పెరిగిన గద్దెలు పోదా నీకు? ఇగో 2 ఉన్నాయి, ఏ ముచ్చటా లేదు. మధ్యలో నీళ్ళు లేదురా. ఏంటే ఇంకా తిరిగినా బాగానే ఉన్నావు. ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేది ఆడు అదే పనులు ఉన్నాడు. అంటే నీకు తెలుసు అనమాట, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. అన్నికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చూచినా వాడు ప్రదర్శనలు చేసుకుంటా ఆడనే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? బా, కొట్టకే. చూడ్డానికి అట్లున్నా నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టాకే కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది? మంత్రగాడి మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయినంత మాత్రాన మంత్రం రాదు, పూరి దొరకదు. గేమొత్తాలో మర్చినా సారు. ఏమొత్తులేమో అసలు ఏం కనిపిస్తలేదు సార్. గురువుని నమ్మాలి, గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. గురువు అయిన పరశురాముని మోసం చేసి కర్ణుడు శాపగ్రస్తుడయ్యాడు. గురుద్రోహి, గురువుకే పంగనామాలు పెడతావా? కనపడిన ప్రతి పోరిని పడేయాలని చెప్పి తన్నులు తిన్నావు. సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి అన్నో అనిపించుకున్నావు. గతి లేక నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని లవ్ చేసావు. ఇంటికి వచ్చిన గజలక్ష్మిని లైన్లో పెట్టావు కానీ లైవ్లో పెట్టలేకపోయావు. తిరిగి 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 బస్సు డిపోకి వచ్చినట్టు అయింది నీ బతుకు. తిరిగి వచ్చిన బస్సు డిపోకి రాకి ఇంకేడికి పోతుంది? ప్యాసింజర్ లేని బస్సు, బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు, ప్రాప్తం లేని ప్రేమ ఫలించదరా గడిజిల్లరా. గే అదంతా నాకు తెలియదు. ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం, అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం. సారు
అన్న బెడ్రూమ్ లో తమ్ముడు బాత్రూమ్ లో ఇప్పుడు సమయాల ఇంకెందుకు తిక్కలేస్తావు? నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడివే. నీ నీతులతో నాకు పోరి పడది. ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు. పూజ గదిలో పూజే చెయ్యాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి. ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల. ముందర కాళ్ళగద్దుకుని నీ మెళ్ళో వేసుకో. పోరి కనబడి కాగలించుకున్నప్పుడు దాని మెళ్ళో కాముగా వేసి. ఏవుకో, నన్ను పరిచయం చేయకు. ఓర్పు ఓర్పు కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు పూయదు. మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది. ఇది కూడా ఇస్తున్నాను. ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలికి పెట్టు. చూడడానికి ఎవ్వరు దొరకలేరు. చూపుడే సార్, చూపుడేరు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, బాహుబలి ప్రభాస, బాహుబలి ప్రభాసు. దేనికి ఫోన్ చేసావు నాన్న? ఏంటి ఉంగరం కావాలా? పోరిని లైన్లో పెట్టావా? అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న? ఓహో, అజయ్ దేవగన్ చెప్పాడా? అతను అడిగితే అతనికి కూడా ఒక ఉంగరం ఇచ్చానులే. ఆ ఉంగరం తీసుకెళ్లి కాజల్ వేలికి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చి కౌగిలించుకుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నానే నీకు చెప్పేటి? ఓకే ఓకే, నీకు కూడా ఒక ఉంగరం కావాలా? ఎలాగా? నా దగ్గర ఒక్కటే ఉంది. సీన్ అని మంచి కుర్రాడు, మనకి బాగా కావాల్సిన వాడు. పాపం 3 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాడు. అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న. ఏమనుకోకు, నేను మాట తప్పని వాడిని కదా. ఉంటాను, ఈసారి ఇస్తానులే. ఓకే సీను, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలారా, ఇదిగో అసలు జై బహదూర్కి, అమితాబ్ బచ్చన్కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను. వాళ్ళేమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమాట పెడుతున్నారు. నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నా నొదట నీకు హెల్ప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా బాబు? మరి చూతగాడు చేసిండు. అసలు ఫోనే చేయలే, స్విచ్ ఆఫ్ ఉందిరా. తుని అబ్బా, ప్రతి ఒక్కడు మోసం చేస్తాడే. నీకు సాతగాక నన్ను కొడతావేంద్రా? మోసం రా, అంతా మోసం. దునియా మొత్తం మోసం. ప్రేమ మోసం, పోరీ మోసం. అరే సీనా, లవ్లకి ఇవన్నీ కామన్ రా. లవ్ చేసిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా రా? పెళ్లి కాకముందు, పెళ్లి అయినాక, అరే పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా తెగదెంపులు చేసుకుంటున్న రోజులు రాయివి. దీన్ని బట్టి చూస్తే నువ్వు మస్తు లక్కిరా. లవ్ లో మాత్రమే డ్రాప్ అవుట్. లైట్ తీసుకోరా. ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, లవ్కు విలువేడుందిరా. గవన్నీ కథలరా. లవ్ లాటరీ టికెట్ అసోంటిది. కోటికొక్కడు అదృష్టవంతుడు ఉంటాడు. లాటరీ టికెట్ పైసలు పెట్టి కొనాలి. కానీ లవ్ పుణ్యానికి వస్తుంది కాదురా. ఒక్కటి కాకపోతే ఇంకొకటి. గంతేగాని పోరువేయిందని రందు పెట్టుకుంటావారా? అరే నాతోని కాదురా, నన్ను రియకరా. ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళా పొల్ల కనబడంగానే సొంగ కడతావు. రేయ్, నా సంగతి నీకు తెలియదు. సీనుగాడు మాట అంటే మాట. వెనకటికి నీ అసొంటోడే. రాజా నేను ఎగురుతా గానీ పందిరి చిన్నగా ఉన్నదన్నాడట. గట్టినే ఉంది నీ లెక్క. రేయ్, ఇంకోసారి పోరి జోలికి వెళ్తే నీ కాలుకు చెప్పుతో కొట్టరా. అరే పోరి మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా. నాకు ఇదే పని అనుకున్నావారా? అయినా సీనా, నేను చెప్తే లవ్ చేసుడేంద్రా? కనిపించిన పుల్లనల్లా లవ్ చేస్తారా రే వాళ్ళన? పోరికి నిన్ను చూస్తే నరాలు జీవు అనాలే. గట్నే నీకు కూడా రోమాలు లేచి నిలబడాలి. మళ్ళీ పోరి గురించి మాట్లాడతావేంద్రా? ఇంకోసారి పోరి గురించి మాట్లాడితే దేశం పోతావు. ఓహోహో, తొండా తొండా నీ బిర్రె ఎక్కడి దాకా అంటే తాడి చెట్టు మొదలు దాకా అన్నదట. నీకు పోరు నేసుకుంటూ సాతగాక నా మీద పడేడతావేంద్రా? అన్న ఆ గోల్ నాది. అరే సీనా, నేను కొట్టినోడు ఒక్కడే పోతాను రా. ఎవడ్రా? ఆ రోజు బస్సులో కొట్టిండు కదా, ఆడే. పద.
ఏయ్, రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. రేయ్ ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా. నీ అబ్బా అరే మామా మన ఇద్దరం ఇంటర్ పాస్ అయినాం రా. నిజమారా? ఈ రాగం ఏదో తేడా కొడుతుంది రో. ఇంటర్ పాస్ రాసింది వీడైతే మన ఇద్దరం పాస్ అయినా వేందిరా? అంటే ఆ రెగ్యులర్ రాసిండు, నేను కూడా రాయేద్దామని ప్రైవేట్ రాసిన. అదేందో ఆడు నేను పాస్ అయినాం. మంచి పని చేసినవుది. రేపటి సంది ఇద్దరు మంచిగా పెద్ద కాలేజీకి పోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. కాలేజీ రాగానే సీనియర్లకు నమస్తే తగిలింది లేదా బిడ్డ? రేయ్ ఎట్లుంటుంది ఇట్రా. తెలుసా? మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు పో. ఒకరారా ఇప్పుడు చూడు వాడు పని అయిపోద్ది. ఆ అన్నోళ్ళు ఈ పువ్వు నీకు ఇమ్మన్నారు. పళ్ళు రాలుతాయి. రేయ్ ఏంటి మీదికి వస్తున్నావు? కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, కథనగా ఉన్నది, కత్తిలాంటిగా చిన్నది, కందిరిగా నడుమున్నది. వెళ్ళడు.
చేస్తా మేడం. హాయ్ రసీను, రేయ్ ఏంద్రా నువ్వు ఇక్కడ? న్యూ అడ్మిషన్ రా. రేయ్ వీడి నా ఇంటర్ ఫ్రెండ్ రా, హాయ్. మురళి. వీడి పేరు యాదవ్, నా బెస్ట్ ఫ్రెండ్, చెడ్డి దోస్త్. హాయ్. ఎప్పుడు మేము కలిసే ఉంటాం రా. హాయ్. వీడు విజయ్, హాయ్. వాడు నవీన్. గుడ్ మార్నింగ్ సార్. సీను, సార్ నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రౌడీ అయిపోదామనా కాలేజీలో చేరింది? బ్యాచ్లు వేసుకొని రౌడీగా బిహేవ్ చేయడం కాదు, నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. అరే మామ, ఇంటర్ కాలేజ్లో ఎంత అమాయకంగా ఉండేటో నీవురా. నిన్ను ఈ కాలేజీలో చూస్తా అంటే పెద్ద హీరోని చూసినట్టుందిరా. పెద్దోళ్ళు సీనియర్లు నమస్తే పెడతాళ్ళు. నువ్వు సూపర్ రా. హాయ్ బావా. హాయ్ కుమారి. హాయ్ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. మరదలంటే? అత్త కూతుర్రా. ఓ, అవును, మనమంతా ఒకటే క్లాస్ కదా, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా? అరే సీనా, కుమారి మన గ్యాంగ్లో జాయిన్ అయిందే నేను గోకుటానికి అనిపిస్తుందిరా. అద్రా, నాకు ఈ లవ్ వచ్చి రాలేదు. ఇంకా నాకు జీవితంలో లవ్ లేదురా. అమ్మ చెప్పినట్టు బాగా చదివి కలెక్టర్ అవుతాను. నువ్వు కలెక్టర్ అవడానికి ఆ పొల్లగిట్లు అడ్డమవుతుందా రా? అసలు ఈ లవ్వే గ్యారెంటీ లేనప్పుడు ఈ ఎన్కులాడు ఎందుకురా? అరే అవులే, ఎనుకులాడుతున్న తీగ కాలికి తలిగినా దేకుతలేవేంద్రా. అవకాశాలు మల్ల రావురా, వచ్చినప్పుడే గంతే. గదిడిచిపెట్టి నీతులు చెప్తావేంద్రా? ఆ పోరేమో నీ వెనక పడతా అంటే నువ్వేమో ఎక్కువ చేస్తావు. ఈ ఒక్కసారి నా మాటి నా పోరిని గోకురా. గోకించుకుందనుకో ఓకే, లేదనుకో నీ గోర్లున్నాయి కదా, గోక్కో, సమ్మగా ఉంటుంది. హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా. నువ్వు పక్క క్లాస్లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రేయ్ మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఎమ్రా మామ, కాలేజ్ చాలా అయినాక ఎన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేత్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడున్నాడు. జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా. ఎవడేం పీకుతాడో చూస్తా. నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే, నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట? ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటా. అది మా ఊరు పిల్లబే. నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను.
శివసత్తుల సింధులాటలు శివమెత్తిన బోనం కుండలు తీరు మారు డోలు దెబ్బలు తారు మారు తై తక్కలు అరే జాతరెల్లి పోదమా తెలంగాణ బోనం దియ జమిడికేసి నర్దమా తెలంగాణ పండగ చేయ నగిరే నాగారే నాగా నగిరే నాగారే నాగా జాతరెల్లి ఎవల్రా పోరి గుర్రం లెక్కున్నది రేయ్ సీన్ గాని పోరిరా కాలేజీలో ఇద్దరు ఆపండ్రా. ఏయ్ మీరేంది మా ఊర్లో? రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోళ్ళ లెక్క అడుగుతాన్నావు. ఆడడుగుడు కాదు గాని నువ్వు అడుగు ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్. సర్లే వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్ కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తీ పద బావా. రేయ్ ఎదుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? ఆ నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేం అనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటాం, మనకు తెలియదు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సుశీల్ సాల్గా అక్కర పెట్టినావు. అంకర్ ఎక్కడిది బే? బరాబరా పెట్టినా కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే ఇక పట్టు జరిగే ఏ పోరా. ఏ ఏం చూస్తానారా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ సీను. కంబైన్ స్టడీస్. అబ్బా రే ఏం చేస్తున్నావురా? ఏరా ఏదో బీతా అన్నావంట కదా, దా.
నాకు తెలిసి మీ అయ్య అయితే ఒప్పుకోడు. అట్లేం జరగది. అన్నీ నువ్వే అనుకుంటావేంది? ఏదైతే అదైద్ది. నువ్వే ధైర్యం చేయరా. ఏం ధైర్యం చేసుడో ఏందో మీ అయ్యకి తెలిస్తే నా వెనక ఏటపోత కోసం పడ్డట్టు పడతాడు. ఎటు చూసినా నువ్వు మంచిగానే ఉంటావు. నా బతుకే ఉంటుందో ఉడుదు. నువ్వు గట్లా అనకురా, నాకేడు పద్ధతి. అయితే ఇద్దరం కలిసి కొంచెంసేపు పెడదాంరా. ఇందాకే కదరా అయిపోయింది, మళ్ళీనా? బావా, అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులు తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా. అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా, వాడిని వినిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు అంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్. లేదంటే ఈ దయానర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతే మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా, ఏం తక్కువ చేసిందే నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నాన్నా. నోర్మై, తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుందే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీన్గాడు అన్నటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న, నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడవు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారే ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయానర్సింగ్ గానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రే, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తుందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సూత్తవేందిరా? సప్పుడు చేయవేందిరా? ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి. రే ఆగురా, కుమార్ రా. మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్లాడు. అరే ఆగ్రా తమ్మి, ఏడు చదువుతున్నావురా? విశ్వభారత. ఏం క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు. అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్. పో పో. అమ్మా, నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ
కానీ వెళ్ళిపో. హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర. ప్రేమ విషయమైతే ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఈ విషయాన్ని దాయలేం కదరా. అరే, నా బిడ్డనిగా తిరుగుతున్నావని తెలిసిన వాళ్ళు ఊరుకున్నా. అయినా దాన్ని వెనకేసుకుని ఊరంతా చెక్కలు కొడుతున్నా. ఇద్దరు తావురా. పిల్లత్తదంటే ఈడత్తండిరా. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి చూపులా? అది తనకి ఇష్టం లేకుండా జరిగేవి కదరా. తనకి ఇష్టం లేకపోతే ఏంటి, వాళ్ళ నాన్నకి ఇష్టం. అసలే వాడు మూర్ఖుడు. అరే మీరు ఇక్కడ ఉండండి. అరే నువ్వు నాతో రారా. అరే ఎందుకన్నా మంచిది, మనం కూడా పోదాం. ఆరా మనతో ఏ ఊకోరా, ఏం మాట్లాడుతున్నావు? ఆడొకప్పటి సీనాడు అనుకుంటానవా? తోపురా, వాళ్ళ బొక్కలు ఆడ పోరిని తీసుకొస్తాడు. అవురు అదేరా కుమారిల్లు. ఇడ్నించల్రా. గణపతి కుంభామహే కపీ కపీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీధ సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని జల్దీ తీసుకురండి. అరే అమ్మాయిని తీసుకురండి రా. బావా, అమ్మాయి కనబడతలేదు. అమ్మో నా బిడ్డ. అరే ఇల్లంతా ఎత్తుకండి రా. సీన్ కాడనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరా లక్కీ. ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డను తీసుకుపోతావురా. చంపి పారేస్తే నా కొడుక. పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా? అయాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ. సూత్రంగా
పట్టుకోవా పట్టుకోండిరా ఎక్కడ బండి వద్దురా అత్తడత్తడన్నో ఏడ్రాడు గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరేళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం పదుండ్రా లేవు నడు. నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు రోయ్. ఏ అబ్బే నువ్వేదో దానికి పర్మనెంట్ మొగుడు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోదిలేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? మీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుళ్ళ లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి వై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమను గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను.